హాయ్ అండి, నేను మీ ఎల్లెడ్ శ్రీను. ఇప్పుడు మనం చెప్పబోయేది పుష్ప మూవీ గురించి. పుష్ప మూవీ గురించి ఎందుకు చెప్పాలంటే ప్రజెంట్ ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ఏకైక సినిమా పుష్ప మూవీ మాత్రమే. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇంకా ఆ సినిమాకి అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దాంతో పుష్ప సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. పుష్ప సినిమా అంచనాలు పీక్స్కి వెళ్ళిపోయాయి ఆ దెబ్బతో. ఇంకా ట్రైలర్ ఎలా ఉందో చెప్పాలంటే ముందుగా మన ఛానల్ తెలుసు కదా, అల్లుడు శ్రీను టీపీజీ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పుష్ప ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే పుష్ప 1 చివరిలో సిండికేట్ మొత్తం ఏకమైపోయి ఆ వ్యవస్థ మొత్తం కంట్రోల్ పుష్ప చేతిలోకి తీసుకుంటాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో జిల్లా ఎస్పీ పాహిద్ పజిల్, అంటే అందులో క్యారెక్టర్ పేరు భగవత్ సింగ్ శేఖావత్ ఏదో ఉంది, తను అడ్డుపడతానమాట. ఆ ఎస్పీని దాటి తన వ్యాపారాన్ని ఎలాగా ఎక్స్పాండ్ చేస్తాడో అనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో పార్ట్ 1 ముగుస్తుంది అనమాట. ఇంకా పుష్ప 2లోకి వెళ్తే వాళ్ళ రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రకారం పుష్పకి భగవత్ సింగ్ అయితే శేఖావత్ ఎస్పీకి మధ్య ఆధిపత్య పోరు విపరీతంగా ఉంటుందని మనకి ట్రైలర్ చూస్తే అర్థమైపోద్ది. అంటే ఒక సీన్లో పుష్ప విజయం సాధిస్తే ఇంకో సీన్లోనేమో ఎస్పీ విజయం సాధిస్తాడనమాట. సరే, దీని ఇలా పక్కన పెడితే మీకు గుర్తుందా, 1 సంవత్సరం కిందట పుష్ప నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఒక 3 minute స్టోరీ ఒకటి వదిలేరు. అందులో పుష్ప జైలు నుంచి రిలీజ్ అవ్వడం, ఆ తర్వాత కనపడకపోవడం, స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బులతో వివిధ సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం, అంటే స్కూల్ కట్టించడం, హాస్పిటల్ కట్టించడం, అటువంటి పాజిటివ్ కాన్సెప్ట్స్తో కొన్ని సీన్లు వచ్చినాయి. అవి ఎందుకు పెట్టారో తెలుసా? పుష్ప 1లో హీరో స్మగ్లర్ అవ్వడం, ఆ స్మగ్లర్లో చేసే విన్యాసాలని ఎలివేషన్లుగా చూపించడం, దానికి కొన్ని నెగిటివ్ సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాయనమాట. అసలు కొంతమంది యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమన్నారంటే, అసలు హీరో ఏంటి, స్మగ్లింగ్ చేయడం ఏంటి, అదేదో గొప్ప పనిలాగా ఎలివేషన్ ఇవ్వడం ఏంటి, వాళ్ళ సమాజానికి ఏ రకమైన మెసేజ్ ఇద్దామని అనే విమర్శలు కూడా చేశారు. దానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇచ్చారనుకోండి. సినిమాలో చూడాలి, ఆ ఇందులో క్యారెక్టర్ పెట్టి అలా చేశారు కానీ నిజంగా బయట అలా ఉండరు కదా అని చెప్పేసి కౌంటర్లు ఇచ్చారనుకోండి. అయితే ఏంటంటే దాని నెగిటివ్ ఇంపాక్ట్ పోగొట్టడానికి ఈ సినిమాలో అటువంటి సేవా కార్యక్రమాలు, స్కూల్ కట్టించడం, స్మగ్లింగ్ ద్వారా వచ్చే డబ్బులతో స్కూల్ కట్టించడం, హాస్పిటల్ కట్టించడం అనే సీన్స్ పెట్టి పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించేలా చేశారని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు అనమాట. సరే, ఇంకా ట్రైలర్లోకి వెళ్తే మీరు ట్రైలర్ చూశారు కదా, పుష్పకి శ్రీవల్లికి మధ్య బాండింగ్ సీన్స్, ఇంకా ఆమెని పాదాల దగ్గర పెట్టుకుని అసలు పాదాలు ముద్దెట్టే సీన్ ఏదో ఉంటుంది చూసారా, అది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్. అంటే ఆ సీన్ బట్టి చూస్తుంటే శ్రీవల్లికి ఈ సినిమా పుష్ప 2లో స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ చితికి నొప్పి పెట్టే సీన్ ఉంటుంది కదా, అది కూడా శ్రీవల్లినేమని చాలామంది అంటున్నారు. సరే, చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక. ఇంకా పార్ట్ 1లో ఉన్న సునీల్ని, అనసూయని కూడా కంటిన్యూ చేస్తున్నారు. అందులో సునీల్ చనిపోతాడని అన్నారు కానీ మా ట్రైలర్ కూడా కనిపించినట్టు గుర్తు, అనసూయని సునీల్ని కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. అయితే మీరు గమనించవలసింది ఏంటంటే, ట్రైలర్లో ఒక అరగుండు వ్యక్తి కనబడతారు కదా, అరగుండు వేసుకుని మెడలో చెప్పులు వేసుకుని అతను కనబడుతుంటే అతను ఎవరా అని చెప్పేసి చాలామంది చుట్టూ పిక్కొట్టారు. అల్లు అర్జునేమో అలా అరగుండు వేసారేమో అని. దానికి మొన్న యూనిట్ కూడా చిన్న క్లారిటీ ఇచ్చింది. అతను ఎవరో కాదంట, ఒక కన్నడ హీరో అంట. తన పేరు తారక్ బోపన్న అని కన్నడ యాక్టర్. ఇప్పుడు తెలుగులో కూడా బిజీగా ఉన్నారంట ఆయన. ఇంకే ట్రైలర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు ట్రైలర్ చూసినప్పుడు అందులో ఒక జాతర సీన్ ఉందో చూసారా, ఆ జాతర సీనే ఈ సినిమాలో ముఖ్యమైన భాగం అంట. ఈ జాతర ఎపిసోడ్ దాదాపుగా 20 నిమిషాలు ఉంటుందంట. ఈ ఎపిసోడ్లో అల్లు అర్జున్ అసలు యాక్టింగ్ స్కిల్స్ వేరే లెవెల్లో ఉంటాయంట. అంటే అలా ఈ ఎపిసోడ్లో జరిగే సీన్స్ అన్నీ అల్లు అర్జున్ని వేరే లెవెల్కి తీసుకెళ్తాయి అనమాట. అల్లు అర్జున్ యాక్టింగ్, హావభావాలు అవన్నమాట. ఈ జాతర ఎపిసోడ్ కోసం సినిమా యూనిట్ దాదాపుగా 70 కోట్లు ఖర్చు పెట్టిందంట. ఇంకా ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే, పుష్ప 1లో మనకు ఐటమ్ సాంగ్ ఉంటుంది కదా, ఊ అంటావా ఉలుకు అంటావా, సమంతతో చేసింది సాంగ్. అలాగే పుష్ప 2లో కూడా మొన్న శ్రీలీలతో సాంగ్ చేసిందట, కిసక్ పిల్ల ఏదో ఉంది. అయితే అందులో ఉన్న రిథమ్ ప్రజెంట్ ఈ పుష్ప 2లో ఆ సాంగ్ విన్నాను, అందులో పెద్ద ఏమి లేదు. సరే, మూవీ అయ్యాక ఒకవేళ ఆ సాంగ్ బాగా హైలైట్ అవుతుందేమో, చూడాలి. ఇంకా మూవీలో చెప్పుకోవాలంటే సాంగ్స్ గురించి, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 1లో ఎలా కొట్టాడు మీ అందరికీ తెలిసింది కదా, ఎరగదీశాడు సాంగ్స్ అని. ఊ అంటావు సాంగ్ కానీ, శ్రీవల్లి సాంగ్ కానీ, ఆ సినిమా రిలీజ్ అయిన సంవత్సరం మొత్తం మోహించాడు సినిమా మొత్తం, సాంగ్స్ మొత్తం. కానీ పుష్ప 2లో మాత్రం 2 సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి.
పుష్ప సాంగ్ ఒకటిని స్వామి సాంగ్ అప్పుడు రిలీజ్ చేశారు కదా, స్వామి అంటాను కపుల్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ 2 సాంగ్స్ బాగానే ఉన్నాయి. వీళ్ళని రిలీజ్ అయిన తర్వాత అది పిక్చరైజేషన్ బట్టి సాంగ్స్ హిట్ అవుతాయి అనుకుంటున్నాం. ఇంకా డైరెక్ట్ సుకుమార్ గురించి చెప్పాలంటే తన ప్రతి సీన్ ఒక లాజిక్తో తీస్తాడు. గత సినిమాలన్నీ మనం చూసాం కదా, నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలో ఎంత లాజికల్గా తీసేది చూసారు, పిన్ టు పిన్ ఎక్కడ మిస్టేక్ లేకుండా తీస్తూ ఉంటాడు. పుష్ప సినిమా అయితే మాత్రం నేషనల్ అవార్డు వచ్చిందనుకోండి. సరే, ఈ డైరెక్టర్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఇంకా ఫైనల్గా చెప్పాలంటేనండి, ఈ సినిమాల గురించి ఏం లేదండి. సినిమా ఏమన్నా హిట్ డాగ్ వచ్చిందనుకోండి, గత రికార్డ్స్ ఉన్నాయి కదా, బాహుబలి రికార్డ్స్ 1800 కోట్లు ఎంత ఉంది, దాన్ని దాటేస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ అవార్డు వచ్చిన హీరో, పైగా ఇప్పుడు రాష్ట్రం మొత్తంగా దేశం మొత్తం కూడా ఈ సినిమా గురించి ఎదురు చూస్తుంది. బాలీవుడ్ నటులు వాళ్ళందరినీ ఎప్పుడో దాటేశారు క్రేజ్లో. చెప్పాలంటే మొన్నటి వరకు ప్రభాస్ ఉండేవాడు, ఇప్పుడు సినిమా హిట్ అయితే కనుక ప్రభాస్ రేంజ్ని కూడా దాటేస్తాడని అనుకుంటున్నారు. సినిమా హిట్ అయితే, హిట్ టాక్ వస్తే, అదే ఫ్లాప్ అయింది అనుకోండి, మీకు తెలుసు కదండి, తొక్కేద్దామన్నా చూస్తారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గత కొన్ని నెలలుగా ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్నమాట. అంటే ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి విడిపోయారన్న విషయం అందరికీ తెలిసిందే. దానికి కారణం గత ఎలక్షన్ ముందు అల్లు అర్జున్ ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయడం, ఒక పార్టీలో ఎమ్మెల్యేకి సపోర్ట్గా మాట్లాడడం, దాని తర్వాత ఈ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ దానికి కౌంటర్ వేయడం, దానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇవ్వడం, ఇలాగా ఫ్యాన్స్ని కొంచెం విడిపోయారు అనమాట, 2 రకాలు విడిపోయారు. అందువల్ల ఏంటంటే సినిమా హిట్ అయితే కొంతమంది సంతోషిస్తారు, సినిమా ఫ్లాప్ అయితే కొంతమంది సంతోషిస్తారనమాట. అందువల్ల అలా అయిపోయింది. అందువల్ల సినిమాలో మ్యాటర్ ఉందంటే ఎవరు ఆపలేరండి. సినిమాలో మ్యాటర్ లేకపోతే ఎంత లేపినా అది ఎక్కదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే, ప్రజెంట్ ట్రెండింగ్ మొత్తం ఈ సినిమా మీద ఉంది కాబట్టి, సినిమా కానీ హిట్ టాక్ వస్తే మాత్రం ఆల్మోస్ట్ అన్ని రికార్డులు బద్దలైపోతాయి. ఆల్రెడీ యూట్యూబ్లో ట్రైలర్ కూడా విడుదలైన కొన్ని గంటల్లోనే 40 మిలియన్స్ అది వచ్చిందని రికార్డులు బద్దలని నేను ఆల్రెడీ మొన్న చిన్న కటింగ్ చూసాను అనమాట. అందువల్ల సినిమా మంచి టాక్ వచ్చిందనుకోండి, దాని సినిమా ఎవ్వరు ఆపలేరు. ఆల్మోస్ట్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టేసినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.